హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు మునగాకుతో ఉప్మా చూపిస్తాను. ఇది పిడికెడు మునగాకు. దానికి కావాల్సిన పదార్థాలు: కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఒక క్యారెట్ ముక్కలు, కరివేపాకు, హరిమిర్చి, ఉల్లిగడ్డ, మొక్కజొన్న గింజలు, ఒక కప్పు రవ్వ. ఒక కప్పు రవ్వకు 2 కప్పుల నీళ్ళు వేసుకోండి. స్టార్ట్ చేద్దాం. మునగాకు ఉప్మా అందరు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. తగుపడ ఉప్పు ఇక్కడ పెట్టుకున్న ఉప్పు. ఇప్పుడు నూనె పెట్టిన, 1 టేబుల్ స్పూన్ నూనె పెట్టిన, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు చిట్ అంటున్నప్పుడు ఒక రెడ్ మిరపకాయ, గుప్పెడు మునగాకు. ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు, నేను కొద్దిగానే వేసిన. ఇంకంత వేసుకుందాం, మునగాకు చాలా మంచిది. ఇంకింత వేసుకుంటున్నా. మీకు గుడ్ ఐడియా చెప్తున్నా, ఎందుకంటే పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా మునగాకు ఏం తింటాము అని ఇష్టపడకుంటూ ఉండే వాళ్ళ కోసము ఇలా చేసి పెట్టండి, బ్రహ్మాండంగా తింటారు. చెప్పకుండా చేసి పెట్టండి. చెప్పకుండా చేస్తేనే తింటారు. చెప్పకుండా ఇట్లా వేరే అవి ఇట్లా ఒక పిడికెడు వేసేయండి. చాలా హెల్త్కి మంచిది మునగాకు. కూర చేసుకొని అయితే అంత బాగుండదు, ఇలా చేసుకొని అయితే తినేసి. పొడి కూడా చాలా బాగుంటుంది. నా వీడియోలలో ఉంది మునగాకు పొడి వీడియో. పొడి చేసుకోవాలనుకునే వాళ్ళు నా వీడియోలలో పోయి చూడండి, పొడి విధానం కూడా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోండి. నా దగ్గర అయితే అల్లం పేస్ట్ పట్టి పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉంటుంది. ఉప్పు కూడా వేసినాను, పోపులు వేస్తే బాగుంటుంది టేస్ట్. ఉప్పు చాలా వీటిలో కొద్దిగా ఉప్పు పోపులు వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. నేను ఇప్పుడు అల్లం కూడా వేస్తున్నా. అల్లం తెచ్చుకోవాలి. అల్లం పేస్ట్ కాదా, ఒట్టి అల్లమే అండి. అల్లం ముక్కలు వేసుకోవచ్చు. ఒక 5-10 నిమిషాలు ఇవి ఫ్రై చేసుకోవాలి మంచిగా నూనెలో. ఇప్పుడు చూడండి, అల్లం కూడా వేసుకుంటున్నాను. ఇది ఒట్టి అల్లం పేస్టు. అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ముక్కల బదులు అల్లం పేస్ట్ వేస్తున్నాను. నేను టీలో వాడతాను, అందుకని ఫ్రిడ్జ్లో ఉంటుంది నాకు అల్లం పేస్టు. రోజు నగులగొట్టి వేసుకునే బదులు నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను రెడీగా. పొద్దున్న లేచి చాయ్ చేసేటప్పుడు కొంచెం చాయ్లో వాడేస్తే అల్లం టీ కమ్మ ఉంటుంది. నా వీడియోలలో కోవా టీ ఉంది, అల్లం టీ ఉంది, టీలు కూడా ఉన్నాయి. చాలా రకరకాల టీలు ఉన్నాయి. కొబ్బరిపాల టీ ఉంది. నా వీడియోలలో పోయి చూసుకోండి కావాల్సిన వాళ్ళు. ఇదైతే గుడ్ ఐడియా కదా, ఏం కనిపించలేదు చూడండి మునగాకు ఎక్కువ. ఇలా మాయ చేసి పెట్టవచ్చు చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి కూడా. మునగాకు తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టుకుంటే తెలియకుండా తినేస్తారు. ఒంటికి మంచిది మునగాకు. 2 కప్పుల నీళ్ళు, 1 కప్పుకు 2 కప్పుల నీళ్ళు. ఈ నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు ఉప్మా రవ్వ వేద్దాం. మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. నీళ్ళు బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతున్నాయి వాటర్. ఈ ముక్కలు ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఈ ముక్కలు కూడా సగం హాఫ్ ఉడుకుతాయి, తర్వాత రవ్వతో సగం ఉడుకుతాయి. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ వేసి కలిపేసుకుందాం. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి.
ఇప్పుడు రవ్వ వేసి కలిపేసుకుందాం. చూడండి, నేనైతే 2 చేతులు వాడవలసి వచ్చింది. ఒకటిసారి గుమ్మరిస్తే గడ్డ కడుతుంది. అందుకని ఒక చేతితో వేసుకుంటూ ఒక చేతితో కలుపుతుండాలి. ఈ చేతితో కలుపుకుంటా ఇంకో చేతితో వేయాలి. అందుకని నేను వీడియో ఆఫ్ చేసి వేసినాను. ఇప్పుడు ఇలా వేసుకొని కొద్ది గట్టి పడ్డది కదా, చాలు, బంద్ చేసేద్దాం. మరీ గట్టిగా అయ్యే వరకు కలిపితే ఉప్మా పీఠం కట్టినట్లు అవుతుంది, అంత బాగుండదు. ఇప్పుడు చూడండి, మీదకెళ్ళి కూడా కొంచెం నెయ్యి కానీ కొద్దిగా నూనె కానీ, నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. నేనైతే నూనె వేస్తున్నాను కొంచెం. మీదకెళ్ళి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి, చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు బంద్ చేద్దాం. గ్యాస్ బంద్ చేసిన. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి పెడదాం. తర్వాత వడ్డించుకుందాం. ఇప్పుడు వడ్డించుకుందాం. అల్లం చట్నీతో తింటున్నాను నేనైతే ఈరోజు. చూడండి, ఇట్లా ఉప్మా అయితే వేడి మీద తింటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది. చాలాసేపు పొయ్యి మీద పెడితే పిండిలాగా ముద్ద కట్టిపోతుంది. ఇలా తింటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెము నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది ఫ్రిడ్జ్లో, అది వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి, కొంచెము ఇంకోటి కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉప్మా పైన.